హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందండి. ముందుగా పెసరపప్పుని ఒక 4 గంటలు నానబెట్టుకుని దాంట్లో పిండిలాగా ఇలా చేసుకోవాలి. దీంట్లో అలాగే క్యారెట్ తురుము, ఇలా క్యాబేజీ కానీ మన దగ్గర సొరకాయ తురుము కానీ ఏదైనా వెజిటబుల్స్ ఉంటే ఇట్లా ఫ్రై చేసుకున్న తాలింపులో దాన్ని మొత్తం ఈ పిండిలో కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. ఒక జస్ట్ పించ్ ఆఫ్ సోడా ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకొని బాగా దీన్ని మనం పొంగనాలు పెనమైతే ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పెనంలో మనం పొంగనాలలాగా వేసుకుంటే మనం బాగా తినడానికి బాగుంటుంది. ఇలా వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనం తయారు చేసుకున్న పెసరపిండిని అయితే వేసుకొని ఇట్లా బాగా దూరగా కాల్చుకొని మనం సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీతో తింటే మాత్రం ఇది వెయిట్ లాస్కి అయితే మనకు ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.